ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మార్కు సువార్త 13వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జాగ్రత్త పడాలి. ఏ విషయమై జాగ్రత్త పడాలంటే, ప్రభు అయిన క్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక మనము మెలకువగా, ప్రతి విషయంలో కూడా మెలకువగా ఉండి, ప్రతి విషయమై శోధింపబడక, ఏడవక, కన్నీరు విడువక, లోక సంబంధముగా ఇతరులకు చెప్పుకొనక, దేవుని యందు మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారు వస్తారు. ఆ వచ్చే దినము ఆయనకు తప్ప పరలోకమందున్నటువంటి దేవదూతలకు కూడా తెలియదు. ఏ మనుష్యుడికి కూడా తెలియదు. ఆయన రాకడ సమీపముగా ఉన్నది కనుక మనము జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును కాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన కొరకు స్వరక్తమిచ్చి మనలను కొనియున్నాడు. క్రయధనముగా తన రక్తమునిచ్చి మనలను కొనియున్నాడు కనుక ఆయన మరణమును గెలిచి సజీవుడై మేఘరూఢుడై మరలా మన కొరకు వస్తూ ఉన్నాడు కనుక మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన ఆకస్మికముగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చు సమయములో మన హృదయంలో ప్రార్థన లేని ఎడల, పరిశుద్ధత లేని ఎడల, సిద్ధపాటు లేని ఎడల మనము విడువబడి నరకాగ్నికి పాత్రులముగా అవుతామని ప్రభు పేరట తెలియచేయుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్త పడాలి, మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన మన ఆత్మకు ఒక కవచము వలె ఉన్నది. అదే ప్రార్థించుటే దేవునికి ఒక బలియాగముగా ఉన్నది. లోక సంబంధముగా చూడండి, ఆయా విగ్రహముల దగ్గరకు, దేవతల దగ్గరకు వెళ్ళి మనుషులను, పశువులను, కోళ్లను బలి ఇస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి బలి ప్రభు అయిన క్రీస్తు వారికి అవసరము లేదు. అది పాపము కూడా. కాబట్టి ఆయనకు బలియాగము ఏమిటంటే, మనము దేవునికి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఆయనకు ధూపము వలె పరిశుద్ధముగా ఉండాలి. కాబట్టి ప్రార్థన మన ఆత్మకు ఒక కవచము వలె ఉన్నది. మనం ఎప్పుడైతే మనలోని పాపమును, కల్మషమును దూరపరుచుకొని దేవుని యొక్క ఆత్మను పొందుకొని మనము ప్రార్థన చేసి ఉన్నామో, శత్రువు మనలను ఏమాత్రము కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే అట్టి ప్రార్థన మన ఆత్మకు, మన శరీరమునకు కవచము వలె ఉన్నది కనుక అట్టి శత్రువు ఎన్ని బాణములు విసిరినను మనకు తగలవు. వాడికి, ఆ శత్రువుకి అట్టి బాణములు వెళ్ళి వాడిని అంతము చేసేవిగా ఉన్నవి. కాబట్టి నేను పూర్తి వివరణగా చెప్పేది ఏమిటంటే, ప్రార్థన మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన ఆత్మకు కవచము వలె ఉండి దేవునికి బలియాగముగా ఉంటుంది. మరలా అది సాతానుకి ఒక కొరడా దెబ్బ వలె ఉంటుంది. సాతానుని మనము కొట్టిన వారముగా ఉంటాము, సాతానుని ఎదిరించే వారముగా ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రార్థన చేసి ఉన్నామో, మన ఆత్మకు అట్టి ప్రార్థన కవచము వలె ఉండి, సాతానుకి అది కొరడా దెబ్బ వలె ఉండి, సాతాను ఏమాత్రము కూడా మన దరికి రాకుండా మన నుండి దూరముగా పోయేవాడిగా ఉంటాడు.
ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. మీలో ప్రభువైన క్రీస్తు వారు ఉన్నారు. లోక రక్షకుడున్నాడు, స్వస్థపరిచే దేవుడున్నాడు, పరిశుద్ధుడున్నాడు. ఆయన పరలోక రాజ్యములో ఆయనతో పాటు కూర్చుండబెట్టుకునేటువంటి పరిశుద్ధత కలిగిన లోక రక్షకుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో సైతానున్నది, వాడి క్రియలున్నవి, వ్యభిచారమున్నది, విగ్రహారాధన ఉన్నది, పాపమున్నది. కాబట్టి మనము ప్రార్థించి ఉన్నాము. ప్రార్థన మన ఆత్మకు కవచము వలె ప్రార్థనను ఏర్పరచుకొని ఉన్నాము కనుక అట్టి సాతానుని వెంబడించే కంటే మనలో ప్రభువైన క్రీస్తు వారు ఉన్నాడు. ఆయన గొప్పవాడు కనుక లోకములో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆయనను మనము ఆరాధించాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనం ఎప్పుడైతే జాగ్రత్తపడి ప్రార్థన చేసి ఉన్నామో, మెలకువగా ఉండి ఉన్నామో, ప్రభువైన క్రీస్తు వారి రాకడను ఎదుర్కొనే వారముగా, ఆయనతో పాటు రాజ్యపాలన చేసే వారముగా ఉన్నామో, ఎప్పుడైతే మనము ప్రార్థన చేసి ఉన్నామో అట్టి ప్రార్థన మన ఆత్మకు కవచము వలె ఉండి దేవునికి బలియాగముగా ఉన్నది. అట్టి ప్రార్థనను బట్టి సైతానుకి అది కొరడా దెబ్బ వలె ఉన్నది. ఎప్పుడైతే మనము ప్రార్థించి ఉన్నామో మన శరీరములో నుండి, మన గృహములో నుండి, మన దరిదాపులలో నుండి అట్టి సాతాను పారిపోయి వాడు మన దరికి చేరక ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఈ లోకములో ఉన్నవాడు సైతాను. వాడు నరకాగ్నికి తీసుకెళ్లే వాడుగా ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యమునిచ్చేటువంటి ప్రభువైన క్రీస్తు వారి వైపు మనము చూడాలని, మనలో ఉన్నటువంటి గొప్ప వాణిని మనము ఆరాధించాలని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.